వీళ్ళందరూ కూడా ఒక సామాన్యుడి హక్కుల కోసం కొట్లాడేవాళ్ళు. నిజానికి వీళ్ళందరూ కూడా పాపం సామాన్యుల హక్కుల కోసం కొట్లాడేవాళ్ళు. మీరు ఒక్కసారి వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఏముంటుందంటే వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, వాస్తవం చెప్తా ఉన్నాను. ఆయన మళ్ళీ నా పైన ఇది ఒక ముద్రేసారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక సామాన్యుడు లేనోడు కూడా ఉన్నోడు కావాలి, ధనికుడు పేదోడు అన్న వ్యత్యాసం ఉండకూడదు, ఎగువ దిగువలు ఇట్లా ఉండకూడదు, ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు, అందరికీ సముచిత సమాన న్యాయం జరగాలి అనేదే వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క సిద్ధాంతం. సరే అది పూర్తి స్థాయిలో అమలవుతుందా అమలవదా అనేది పక్కన పెడితే వీళ్ళు చేసే పనులు ఏంటంటే వీళ్ళు విప్లవాన్ని ఎంచుకుంటారు. విప్లవాన్ని హింసాత్మకమైన దారిని ఎంచుకుంటారు. మంచి చేయకపోతే నరికేస్తా, తప్పు చేయకపోతే చంపేస్తా, ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే గొంతు కోసేస్తా, తప్పుడు ప్రచారాలు చేస్తే కాళ్ళు తీసేస్తా, డబ్బులు దోసుకుంటే చేతులు నరికేస్తా. ఇటువంటి ఒక హింసాత్మకమైన దారిని వీళ్ళు ఎంచుకోవడం పట్ల సమాజంలో వీళ్ళపైన క్రూరులనో లేకపోతే ఇంకోరనో కొంత ముద్ర పడిపోయింది. కానీ వీళ్ళ యొక్క ఆవేదన కూడా ఏంటంటే పేదవాడు బాగుండాలి, పేదరికం అంతరించిపోవాలి. 70 ఏళ్ళు పై దాటిపోయినా కూడా ఇవాళ నా స్వతంత్ర భారతదేశంలో ఇంకా బుక్కెడు అన్నం కోసం చేతులు చాచే పరిస్థితి ఉన్నది. రోడ్లపైన చిన్న పిల్లలు గింత పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా అడుక్క తింటా ఉన్నారు. గిన్నె పట్టుకొని బొచ్చ పట్టుకొని కార్ల కాడికి వచ్చి డోర్లు కొట్టి అయ్యా సారు ₹1 ఉంటే ₹1 సారు అని చిన్న పిల్లలు చదువుకొని ముద్దుగా స్కూల్ డ్రెస్లు వేసుకొని రెడీ బడికి పోవాల్సిన పిల్లలు ఇవాళ సిగ్నల్ దగ్గర అడుక్క తింటా ఉన్నారు. అటువంటి ఒక పరిస్థితి మారాలి అనేది వీళ్ళ ఆవేదన. వీళ్ళు చంపుకుంటా పోతే వీళ్ళని చంపుకుంటా పోతే ఏం జరుగుతుంది? నిజంగా రాజకీయ నాయకుడు, నేను గతంలో కూడా చెప్పిన, రాజకీయ నాయకుడు పూర్తి స్థాయిలో జనాలకు మంచి చేస్తే, రాజకీయ నాయకుడు నిజంగా ఎక్కడ కూడా అవినీతి చేయకపోతే, ప్రభుత్వాలు అవినీతి చేయకపోతే బొచ్చు ఎవ్వడు ఉండడు, మావోయిస్టులు ఉండరు, అసలు మీడియాకు పనే లేదు. నిజంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మంచి చేస్తే క్వశ్చన్ చేయడానికి నేను ఎందుకుంటా? క్వశ్చన్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. చెయ్యరు వాళ్ళు చేయనప్పుడే అణిసివేతకు, ఆ బాధలకు, ఈ యొక్క అన్యాయాన్ని చూసి ఒకడికి కడుపు మండి ఒకడు మావోయిస్ట్ అవుతాడు, ఒకడు జర్నలిస్ట్ అవుతాడు. ప్రభుత్వం చేసే దోపిడీని చూసి ఓర్వలేక గుండె బండి ఒకడు మావోయిస్ట్ అవుతాడు, ఒకడు జర్నలిస్ట్ అవుతాడు. గంతే, ఏముండదు. ఒకడు గన్ను పట్టుకుంటాడు, ఒకడు పెన్ను పట్టుకుంటాడు. ఒక మావోయిస్ట్ గన్ను పట్టుకుంటాడు, ఒక జర్నలిస్ట్ పెన్ను పట్టుకుంటాడు. ఎవరి దారిలో వాళ్ళు పోరాటం మొదలు పెడతారు ప్రభుత్వాల ఆగడాలపైన, ప్రభుత్వాల అన్యాయాలపైన. అంతే. నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పూర్తి స్థాయిలో మంచి చేస్తే ఈ పెన్నుతో ఆ గన్నుతో పనే ఉండదు అన్నది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రైట్, వార్తలు అయితే చూద్దాం. మరి ఇంకా నేడుతో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం, హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్న అభ్యర్థులు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు ఇక జోర్దార్ నడిచినాయి. ఇక అలా సాయంత్రం 6 గంటల లోపం ముగిసిపోతే ఏవి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఇక చూడాలి. ఇక అక్కడ చింతపండు నవీన్ గారు, రాకేష్ రెడ్డి గారు, ఇక ఆయన పేరు ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. బక్కా జడ్సన్ గారు ఉన్నారు, అయితగోని రాఘవేంద్ర ఉన్నాడు, మళ్ళీ అశోక్ సార్ ఉన్నారు. ఇట్లా ఒక 4-5 ఇండిపెండెంట్గా ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో. 52 మెంబర్స్ ఉన్నారు. 100కు పైగానే అప్లికేషన్స్ వస్తే అన్ని రిజెక్ట్ అయిపోయినాయి. 52 మంది అప్లికేబుల్గా ఉన్నారు, 52 మంది ఎలిజిబుల్ అయ్యారు. 52 మంది అభ్యర్థులు. మరి ఈ ఎమ్మెల్సీ ఏది ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు గాను పోటీ ఉన్నది. చూడాలి మరిగా ఎవరు గెలుస్తారు. త్రిముఖ పోటీ అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడ బలంగా ఉండడం ఒక ఆశ్చర్యం. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు. త్రిముఖ పోటే కాదు, ఇక్కడ ఇక 4-5 రకాలుగా పంచముఖ పోటీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అశోక్ సార్ కావచ్చు, బక్కా జడ్సన్ గారు కావచ్చు, ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ చింతపండు నవీన్ గారు, రాకేష్ రెడ్డి గారు. ఇక చూడాలి. రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిలాని, ఆయనకు ఒక గోల్డ్ మెడల్ అది ఉంది. ఆయన ఒక గోల్డ్ మెడలిస్ట్ అని, ఆయన మంచి యూనివర్సిటీలో చదువుకున్న విద్యావేత్త అనేసి ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది. ఈ యొక్క చింతపండు నవీన్ గారికి ఇక పోరాటం చేసిండు, జర్నలిస్టు అనేది ఒకటి ఉన్నది. జర్నలిజం నుంచి ఈయన వచ్చింది కనుక ఈయన కూడా కొంత ఆదరణ. ప్రేమేందర్ రెడ్డికి ఇక్కడ బీజేపీ సపోర్ట్ ఉండడమో, వాళ్ళిద్దరికంటే సీనియర్ అవ్వడమో ఇంకోటి ఉన్నది. ఇక 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో వీరోచిత పోరాటం చేసిన వ్యక్తిగా ఇవాళ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఇంకో పార్టీలోకి పోలేక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు బక్కా జడ్సన్ గారికి కూడా
ఒక మంచి పేరును. అశోక్ సార్కి ఏమున్నది అంటే ఇక కొంచెం స్టడీ పర్సన్, ఇక కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా, కొంచెం విలువలు తెలిసిన ఆయన, అటువంటి విద్యావేత్తలు ఉండాలనేది ఆయనకు కూడా ఉన్నది. అయితేగోని రాఘవేంద్ర కూడా ఆయన కూడా జర్నలిస్ట్ ఉన్నది. ఇక చూడాలి మరి ఈ పోటీలో ఈ ఓట్లు కూడా చీలిపోతూ ఉన్నాయి. ఇక సాధ్యమైనంత వరకు ఎవరికి మేలు జరుగుతుంది, మరి ఎవరికి మంచి జరుగుతుంది అనేది చూడాలి. అది క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఇక చూద్దాం మరి. మనం దాని గురించి కూడా ఇవాళ ముగిసిపోతుంది కనుక మనం సాయంత్రం కూడా ఒక లైవ్ పెట్టుకుంటున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపైన స్పెషల్గా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. చూద్దాం అంటే ఎవరికి ఓట్లు ఎన్ని పడతాయి, ఎవరికి ఎంత పడతాయి, ఓట్లు ఎంత చీలుతూ ఉన్నాయి, ఏ పార్టీకి ఎక్కువ లాభం అవుతుంది, ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికి లాభం అవుతుంది అనేది చూద్దాం. మల్లారెడ్డికి మరో షాక్. మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ కూల్చివేత. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మార శివాపేట గ్రామంలోని పెద్ద చెరువు బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడలను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్లో కొంతమంది 25 ఎకరాల స్థలంలో ప్రహరీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి BRS ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408 7 ఎకరాల్లో ప్రహరీ ఉందట.